యెషయా గ్రంథం 14వ అధ్యాయము 2వ వాక్యం. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 2వ వాక్యం. జనములు వారిని తీసుకొని వచ్చి వారి స్వదేశంలో వారిని ఆఖరిలో చదవండి. వారు తమ్మును చెరపట్టిన వారిని చెరలో పెట్టి, చదువునా మాట చదవండి. వారు తమ్మును చెరలో పెట్టిన వారిని తమ్మును చెరలో పెట్టిన వారిని చెరలో పెట్టి చదవండి. తమ్మును బాధించిన వారిని ఏలుదురు. దేవునికి స్తోత్రం. మరలా మాట మరలా చదవండి. తమ్మును చెరలో పెట్టిన వారిని చెరలో పెట్టి తమ్మును బాధించిన వారిని ఏలుదురు. మరలా అందరూ కలిసి చదువుకుందాం ఆ మాట. తమ్మును చెరలో పెట్టిన వారిని చెరలో పెట్టి తమ్మును బాధించిన వారిని, మరలా తమ్మును చెరలో పెట్టిన వారిని చెరలో పెట్టి తమ్మును బాధించిన వారిని. ఎప్పటి వరకు నిన్ను చెరలో ఉంచుకున్నాడు సాతాను? నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను సాతాను చెరలో ఉంచుకున్నాడు. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ కలిగిన సమస్తాన్ని, నీ బిడ్డలను సాతాను చెరలో ఉంచుకొని వాడు ఏలాడు నిన్ను. ఆ సమస్యలు నిన్ను ఏలాయి. కానీ ప్రభు అంటున్నాడు, నిన్ను చెరపట్టిన వాటిని నీవు చెరపట్టడానికి యెహోవా సహాయము చేయవచ్చును. కనుక నిన్ను చెరపట్టిన వారిని నువ్వు చెరపట్టబోతున్నావు. నిన్ను బాధించిన వారిని నీవు ఏలబోతున్నావు. నిన్నటి వరకు ఏ సమస్య నిన్ను ఏలిందో ఆ సమస్యను ఈ క్షణము నుండి నువ్వు ఏలబోతున్నావు. నిన్నటి వరకు నిన్ను చెరపట్టి ఎవడు బంధించి కఠినంగా శిక్షించి నీ మీద పెత్తనం చేసి నీ మీద ఏలుబడి చేశాడో, ఇక ఆ సమస్యలన్నిటినీ నీవు చెరపట్టి నీవు ఏలబోతున్నావు. నిన్నటి వరకు పాపము చెరలో నీవు ఉన్నావు. పాపము నిన్ను ఏలింది. ఇప్పుడు పాపమును నువ్వు ఏలబోతున్నావు. నువ్వు దాన్ని ఏలపో పో, నీకు నా మీద అధికారం లేదని నువ్వు దాంతో చెప్పబోతున్నావు. పాపము నిన్ను ఏలింది, ఇప్పుడు నువ్వు దాన్ని ఏలబోతున్నావు. సాతాను నిన్ను ఏలాడు, ఇప్పుడు నీవు వాడి రాజ్యములో నీవు వాడిని వేలబోతున్నావు. 1000 ఏళ్ల పాలనలో కూడా ఇదే జరగబోతుందండి. మనలను బాధించిన వారిని మనం ఏలబోతున్నాం. మనలను దుఃఖపెట్టిన వారిని మనం ఏలబోతున్నాం. న్యాయ సింహాసనాల మీద కూర్చొని ప్రపంచానికి మనము న్యాయం చేయబోతున్నాం. నా దేవుడు నీకు సహాయం చేయవచ్చాడు. నిన్ను చెరపట్టిన సమస్యలన్నిటినీ ఇక నువ్వు చెరపట్టబోతున్నావు. నిన్నటి వరకు, ఈ రోజు వరకు నిన్ను ఏలిన వాటిని ఇక నీవు ఏలబోతున్నావు. ఆ సహాయం చేయటానికి నా దేవుడు నీ కొరకు వచ్చాడు. యెహోవా నాకు సహాయము చేయ వచ్చాడు. కనుక నిన్ను చెరపట్టిన సమస్యలన్నిటినీ ఇక నువ్వు చెరపట్టబోతున్నావు. నిన్ను బాధించిన సమస్యలను, చెరపట్టిన సమస్యలను వేలబోతున్నావు. ఈ కార్యము జరగబోతా ఉన్నది. దేవుడు తన వాక్కును వెల్లడి చేస్తున్నాడు. ఆయన సింహాసనము యొద్ద నుండి ఈ మాటను విడుదల చేస్తున్నాడు. నువ్వు తీసుకోపోయినంత మాత్రాన ఇది ఆగదు. ఎవరి జీవితంలో నెరవేర్చబడాలో వారి జీవితంలో ఖచ్చితంగా అది నెరవేర్చబడనయ్యున్నది. కనుకనే నా దేవుడు సెలవిస్తున్నాడు. నువ్వట చూస్తూనే ఉంటావు. ఈ చెవితో వాక్యాన్ని విని ఈ చెవితో వదిలేసుకొని వెళ్తూ ఉంటావు. వారం వారం ఆరాధనకు వస్తావు. ప్రతి ఆరాధనలో వర్తమానం వింటావు. కాసేపు ఉద్రేకపడతావు. వెళ్తూనే మర్చిపోతావు. దేవుడు నీ కొరకు విడుదల చేసిన ఏ మాట కూడా నీ ధ్యానించవు. అది నీ హృదయంలోకి రావు. ఇలాగే జరుగుతూ ఉంటే నువ్వు వస్తూ ఉంటావు, వెళ్తూ ఉంటావు, వస్తూ ఉంటావు, వెళ్తూ ఉంటావు. వాగ్దానం వచ్చినప్పుడల్లా ఆమెనంటావు, స్తోత్రం అంటావు, స్తప్పట్లు కొడతావు, ఇరగ తీసుకుంటావు. నీ జీవితంలో ఒరిగేదేం ఉండదు.
సీరియస్గా ఆ మాటను తీసుకోవాలి. అది నీ హృదయాంతరంగంలోకి వెళ్ళిపోవాలి. నీ ప్రాణాత్మ శరీరముల్లో మూలుగులలోనికి అది చొరపడి అగ్ని వలె నీలో మండింపచేసి, ఇది నా కొరకైనది, ఇది నా కొరకైనది, నా కొరకైనది. నా దేవుడు బారాకుకు సహాయము చేయవచ్చిన దేవుడు నాకు సహాయం చేయవచ్చాడు కనుక నన్ను చెరపట్టిన సమస్యలన్నిటినీ, నన్ను బాధించిన సమస్యలన్నిటినీ 20 సంవత్సరాలుగా ఏ చెరలో ఉన్నానో ఆ చెరలోని బయటకు వస్తున్నాను. నన్ను చెరపట్టిన సమస్యలను నేను చెరపట్టబోతున్నాను. వాటన్నిటిని నేను కేలబోతున్నాను. నాకు సహాయము చేయన దేవుడు దిగి వచ్చాడని మూలుగులు సైతం ఆ శబ్దం ఎవరిలో క్రియ చేస్తుందో ఆ మాట అగ్ని వలె మండుతుంటుందో వాళ్ళ జీవితంలో మనము చూస్తూ ఉండగానే మన కన్నులు నమ్మలేని విధంగా వారి జీవితాలు పైకెత్తపడుతుంటాయి. ఇని వెళ్ళిపోయే వ్యక్తివో, ఆమెననికి చప్పట్లు కొట్టిపోయేవాడువో, అది నీ హృదయాంతరంగంలోనికి వచ్చి నీ మూలుగుల్లో మంటగా మారి దాన్ని ధ్యానించి అనుభవించే వ్యక్తివో నాకు తెలియదు. నా దేవుడు అసాధారణమైన కార్యాలు చేయబోతున్న మాసం ఈ మాసం. దేవుడే సహాయము చెయ్య దిగి వచ్చిన మాసం ఈ మాసం. దేవుడే సహాయము చేయ దిగి వచ్చాడు. నీవు చెరపట్టిన వాటిని నువ్వు చెరపట్టేటట్లు చేయాలని. ఓ ఆ యాబీను, ఆ కనాను రాజైన యాబీను, అతని సైన్యాధిపతి అయిన సిసెరా 20 సంవత్సరాలుగా నిన్ను బాధించాడుగా, కఠినంగా బాధించాడుగా, కన్నీళ్లకు కారణమయ్యాడుగా. ఇక నువ్వు దాన్ని వాడిని చెరపట్టా, ఆ సిసెరాను నువ్వు చెరపట్టా. దేవుడు నీకు సహాయం చేతికి వచ్చాడు, సహాయము చేయవచ్చాడు. చెరపట్టం, చెరపట్టి వాటిని ఏలుబడి చేయబోతున్నావు. కృప కలుగును గాక.